మెదక్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 11వ వార్డులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి 11వ వార్డు సమీయుద్దీన్ సోదరి నస్రిన్ బేగం. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సమీయుద్దీన్ మాట్లాడుతూ, ఇంతకుముందు 11వ వార్డు కౌన్సిలర్గా ఎప్పుడైతే గెలిచిన వెంటనే సాయినగర్, వెంకట్రావు నగర్, రషీద్ కాలనీ సీసీ డ్రైనేజీ పనులు పూర్తి చేసుకున్నామని, వార్డు అభివృద్ధి చాలా రకాలుగా అభివృద్ధి చేసుకున్నామని, అభివృద్ధి చేసుకోవడానికి తప్ప ఎప్పుడూ కూడా నా సొంత పనులు నేను చూసుకోలేదని తెలిపారు. వార్డు ఇంకా అభివృద్ధి అయ్యే విధంగా పనిచేస్తానని, 11వ తారీఖు కాంగ్రెస్ అభ్యర్థి అయిన మా చెల్లెలు నస్రిన్ బేగంను మీరు ఆశీర్వదించి గెలిపించండి అని, ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ సేవలు మీకు నేను చేస్తాను అని మాట ఇస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. నా సోదరి నస్రిన్ బేగంకు ఓటు వేసి గెలిపించండి, వార్డును మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. 11వ వార్డు ప్రజలకి ప్రతి ఒక్కరికి సరస్సు వంచి నమస్కరించుకుంటూ, నేను ఏ రోజైతే 11వ వార్డుల కౌన్సిలర్గా గెలిచిన వెంటనే సాయినగర్ కాలనీలో అస్సలే సీసీ డ్రైన్స్ లేకుండే. అప్పుడు ఇంట్లో పోవాలంటే ఇబ్బందులు పడుతుండే. పాములు, తేలు, పందులు అన్నిటితోని చాలా బాధపడుతుండే. సాయినగర్ కాలనీలో అసలు రోడ్ అనేటివి లేకుండే. మురం వేసి రోడ్లు చేసినాం. ఇలా పుష్కలమై ఎంత పెద్ద కుంభ వర్షం వచ్చినప్పటికీ కూడా మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు అందరు కూడా హ్యాపీగా ఇండ్లలో పోగలుగుతున్నారు. వార్డు అభివృద్ధి పాల్పడ్డాను. సాయినగర్ కాలనీలో అసలు సీసీ డ్రైన్ లేకుండే. సీసీ డ్రైన్ ఈరోజు మనం సాయినగర్ కాలనీలో కంప్లీట్ చేసుకున్నాం. వార్డు అభివృద్ధిలో ముందు అంచెలో ఉన్నాను నేను. అలాగే సొంత పనుల గురించి నేను ఏ రోజు పార్టీకి వాడుకోలేదు, ఏ రోజు నా సొంత పనులు చేసుకోలేదు. ఎంతసేపు వార్డు అభివృద్ధి గురించే చేశాను నేను. ఎవరు ఏం చెప్పినా నేను అభివృద్ధి వైపే ఉన్నాను. ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక కూడా ఏం చేసిండ్రు అని అడుగుతున్నారు. సాయినగర్ కాలనీలో ఎన్నో డ్రైన్స్ చేసినాం మనం. నేను గెలిచినాక కూడా నిన్న మొన్న కూడా సాయినగర్ కాలనీలో డ్రైన్స్ జరిగినాయి. మన వెంకట్రావు నగర్ కాలనీలో కృష్ణమూర్తి సార్ ఇంటికాడ సీసీ రోడ్ చేయడం జరిగింది. రషీద్ కాలనీలో పాలసీన్ అన్న ఇంటి ముందర గత 30 సంవత్సరాల ఇల్లు కట్టుకొని ఈ రోజు వరకు కూడా సీసీ రోడ్ లేకుండే. ఈ పార్టీలోకి వచ్చాకనే ఈ సీసీ రోడ్లు, ఆ డ్రైన్లు చేయడం జరిగింది. ఇక ముందు మా చెల్లెలకి చేయి గుర్తుకు ఓటేసి చేస్తే, ఇప్పటివరకు ఒట్టి ఫోన్ చేస్తే వచ్చినాను. ఈ క్షణం నుంచి మీరు మిస్డ్ కాల్ ఇస్తే మీ ఇంటికి చేరుకొని పనిచేస్తా. మీ బాధలలో ఉంటా, మీ సంతోషాలలో ఉంటా. ఒక మిస్డ్ కాల్తో మీ ఇంటికి వచ్చి పనిచేసే నాయకుడు ఈ తెలంగాణలో. ఒక మిస్డ్ కాల్ ఇచ్చే ఇంటికి మీ ఇంటికి వచ్చి పనిచేసేటోడు కేవలం మా సమీ ఉన్నాడు. మా చెల్లెలకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియండి. ఖచ్చితంగా మీ యొక్క మిస్డ్ కాల్తో మీ ఇంటికి వచ్చి మీ బాధ, మీ సంతోషం తెలుసుకొని మీలో ఒకనే పనిచేస్తా అని చెప్పి సరస్వంచి మీకు చెప్తున్నాను. దయచేసి ఎవ్వరు మాయమాటలు వినకండి. మాయమాటలు చెప్పేది నేను కాదు. మాయమాటలు ఎవరు చెప్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలే చెప్తారు. 11వ తారీఖు నాడు ప్రజలు చెప్తారని చెప్తూ విడుకోలు తీసుకుంటున్నాను. నమస్తే.